సో హాయ్ ఎవరీవన్. సో ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ ఇదంతా చాలా బాగుంటారు. ఓకేనా? ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవుతారు అనుకుంటున్నా. సో ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ నిన్న కూడా లేదు ఎగ్జామ్స్కి. సో బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ మీ డేట్ షీట్స్ రిలీజ్ అయినాయి కదా, దాని ప్రకారం అయితే మ్యాక్సిమం ఆల్మోస్ట్ 1 or 2 days వచ్చిన మ్యాథ్స్ కూడా. సో ప్రిపేర్ ఎలా అవ్వాలో మీకు తెలుసు, మీ టీచర్ వాళ్ళు తెలుసు. అలానే నేను కూడా చెప్తే ఎలా ప్రిపేర్ అవ్వాలో ఎండ్ ఆఫ్ ద వీడియో ఆర్ నెక్స్ట్ ఒక వీడియోలో మంచి ప్రశాంతంగా ఒక స్ట్రాటజీ వీడియో, అంటే ఇలా ప్రిపేర్ అవుతే ఈ వార్డ్ని గెలవచ్చు అనే రీతిలో మంచిగా మాట్లాడుకున్నాం ఆ స్ట్రాటజీ వీడియోలో. ఓకేనా? సో టుడే మనకు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఓకేనా? సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చదువుకొని తర్వాత బేస్ ఆన్ క్రియేషన్ పోతాం. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో మనకు టుడేస్ మెన్యూ అయినా కొన్ని హోటల్స్ చూసినాం, కొన్ని స్పెషల్ ఐటమ్స్ లాగా మెన్యూ లాగా పెడతారు, బోర్డ్ పైన రాసి, ఇలాంటి బోర్డ్ పైన రాసి. సో అట్లే టుడేస్ మెన్యూ ఏమి? ఫార్మేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అవునా? ఫార్మేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఈ లెసన్ కి ఒక పర్టికులర్ గా ఒక జనరల్ అండ్ స్టాండర్డ్ ఫార్మేషన్ ఉంటుంది, ఫార్మ్ ఉంటుంది. అవునా? అది మనం దీనిలో మాట్లాడుకుంటాం. ఓకే, దీనిలో ఎలా ప్రిపేర్ అవుతారు, అవునా, దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ తర్వాత సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అవునా? ఇది చాలా మందికి వచ్చి ఈజీ టాపిక్ అంటారు. అవునా? చాలా మందికి వచ్చి ఉండొచ్చు. నెక్స్ట్ we have solution of quadratic equation by completing the square method. ఇది చాలా మందిని ఏడిపించింది, పర్వాలేదు చాలా మందిని ఏడిపించింది. ఓకేనా? ఎందుకు? దీనిలో ఏమవుతుందంటే స్క్వేర్స్ అక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నాం సార్, ఇంత కన్ఫ్యూజన్ చెప్తుంది. అవునా? Now and last and final, the one of the important topic, nature of the roots. ఇది ఒకవేళ నీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కలిగి ఒక క్వశ్చన్ వస్తుంది అంటే ఇది లక్కీని వచ్చినట్టే, గ్యారంటీ. నీ పేపర్ లో ఈ టాపిక్ క్వశ్చన్ లేదంటే అర్థం చేసుకో, అది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ పేపర్ ఆఫ్ దట్ ఎగ్జామినేషన్. ఎందుకంటే దీనికి వెళ్ళి గ్యారంటీ క్వశ్చన్ వచ్చినట్టే. ఎందుకు? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్వశ్చన్ వచ్చిందంటే దీనికి వెళ్ళి గ్యారంటీ వచ్చినట్టే. అవునా? సో దీని బేసిస్ పైన ప్రిపేర్ అవుదాం. ఇవి మన టాపిక్స్ టుడే, తినే ఐటమ్స్ ఇవి. మీరు ఏది ఇష్టం. సో మూవింగ్ ఆన్ దట్, ఫస్ట్ ఐటమ్ ఏమవుతున్న స్టార్టర్ గా ఫార్మేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఓకేనా? సో ద నెక్స్ట్ టాపిక్ మన ఫస్ట్ స్టార్టర్ కింద ఏమొచ్చింది మనకు? ఫార్మేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఓకేనా? ఫార్మేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో మనకు మెయిన్ థింగ్, ఈ మార్క్ చేసినామా, ఈ పూల తొట్టిలో పెట్టిన ఈ ఫార్ములా ఉందా, ఈ ఈక్వేషన్ ఉందా, ఫార్ములా నుంచి ఈక్వేషన్ ఏదో ఒకటి ఇది ఉందా, ఇది చాలా ఇంపార్టెంట్. ఏమిటి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మొత్తం ఈ బేసెస్ పైన ఉంటుంది. అవునా? సో ఏంటి? ax² + bx + c. అవునా? సో ఈ ఫార్ములాని ఎలా డిరైవ్ చేస్తాం? ఓకే సార్, ఈ ఫార్ములా అయితే చాలా మంది తెలుసు, చాలా మంది యూజ్ చేస్తారు కూడా. సో ఇది ఎలా కనిపెట్టాలి అంటే, ఫార్మ్ ఎలా అవుతుంది, దీన్ని ఎలా కనిపెట్టాలో దాని గురించే మన ఫార్మేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఫార్మేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో ఏంటంటే, సో ఇప్పుడు ax² + bx దీనికి ముందు చాప్టర్, ఇప్పుడు దీనికి ఒక ముందు రెండు చాప్టర్ల ముందు ఒక టాపిక్ ఉంటుంది. ఏంటి? పాలిమర్స్, పాలినామియల్స్ అని. ఐడియా ఉందా? గుర్తుకొచ్చిన పాలినామియల్స్. సో ఆ పాలినామియల్స్ లో ఒక వన్ ఆఫ్ ద థింగ్ నేర్చుకుంటాం. ఏది? డిగ్రీ ఆఫ్ పాలినామియల్స్. అవునా? డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్స్ నేర్చుకుంటాం. ఐడియా ఉందా? సో డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్స్ లో ఏం కనబెడతాం అక్కడ? ఒక ఈక్వేషన్ పెద్దగా ఇచ్చింది సార్, ఆ ఈక్వేషన్ లో పైన ఏవో నంబర్లు ఉన్నాయి సార్, 3, 4, 5, 6 ఏవో ఉన్నాయి. ఆ నంబర్లకి వెళ్ళి దానికి ఎక్స్, ఇప్పుడు మనకు ఒక ఈక్వేషన్ లో ఎక్స్ ఉండొచ్చు, వై ఉంటాయి, జెడ్లు ఉంటాయి. అవునా? దాంట్లో ఒక వేరియబుల్ కి పైన పెద్ద నంబర్ ఉంటుంది, 4 ఉంది అనుకున్నాం. అవునా? ఆ ఈక్వేషన్ లో పైన పవర్ లో 4 పెద్దది అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ 4 అవుతుంది. అవునా? సో అలానే ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇక్కడ మనకి ఏముంటుంది? హైయెస్ట్ డిగ్రీ 2 ఉంటుంది. అవునా? ఇప్పుడు ఈక్వేషన్ లో హైయెస్ట్ డిగ్రీ 2 ఉందంటే అది ఏమవుతుంది? మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. అవునా? అండర్స్టూడ్? ఇదే మన ఫార్మేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 3x² + 2x + y ఉంది, ఇలా ఈక్వేషన్ ఉంది. సో దీనిలో బాగా చూస్తే ఈడ 1 ఉంది, ఈడ 1 ఉంది. అవునా? ఇది 0 లెక్క ప్రకారం, ఇది కాన్స్టెంట్ కాబట్టి మనకు. సో ఇది 1 ఉంది, ఇది 2 ఉంది. అవునా?
సో అప్పుడు దీని హైయెస్ట్ డిగ్రీ ఎంత 2. ఇదేమవుతుంది మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా? అండర్స్టూడ్. నెక్స్ట్ ఒకవేళ 3x² ప్లస్ 4x³ ప్లస్ 4y4² ఇలా ఉంది. ఓకే, y³ వచ్చింది అనుకుందాం, ఏదో వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ వెన్ ఇట్ కమ్స్ టు హియర్ ఇక్కడ మనకు 4x³ ఉంది అవునా? అప్పుడు ఇదేమవుతుంది, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఎందుకు? దీని హైయెస్ట్ డిగ్రీ ఏమవుతుంది మనకు 3 అవుతుంది కదా. అండర్స్టూడ్, అర్థమైందా? ఇది మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అండర్స్టూడ్. నౌ వెన్ ఇట్ గోస్ టు ద స్టాండర్డ్ ఫామ్, స్టాండర్డ్ ఫామ్కి వచ్చినాం అనుకో, ఇక్కడ a² bx ప్లస్ c ఉంది అవునా? సో ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు చూసుకోండి, అర్థమైందా డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్? ఓకేనా? దీని బేసిస్ పైన పోదాం. దీని పక్కన ఏబిసిలు ఉన్నాయి అవునా? మన ఏబిసి చిన్నపిల్లలు నేర్చుకున్న ఏబిసిలు ఉన్నాయి. ఇప్పుడు ఏ బి అండ్ సి ఆర్ ఏ రియల్ నంబర్స్. ఓకే, రియల్ నంబర్స్. ఏంటి సార్ రియల్ నంబర్స్? రియల్ నంబర్స్ అంటే అందరూ తెలుసు కదా, ఇంతకుముందు ఫస్ట్ చాప్టర్ ఐడియా ఉందా? ఫస్ట్ చాప్టర్లో ఏముంటుంది మనకు? రియల్ నంబర్స్ ఆర్ రేషనల్, irrational, integers, decimals, whole numbers, natural numbers అన్ని కలిపితే మనకి ఏమవుతాయి? రియల్ నంబర్స్ అవుతాయి. సో ఆ ఏబిసిలో ఏవైనా ఉండొచ్చు రియల్ నంబర్స్, ఈవెన్ రేషనల్ నంబర్స్ √2, √3, √4 ఏవైనా ఉండొచ్చు, అవి ఏబిసి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏ కాంట్ బి ఈక్వల్ టు 0 అవునా? అప్పుడు ఈక్వల్ టు 0 అయిందంటే అలా డిగ్రీ 1 అవుద్ది కదా, అప్పుడు లీనియర్ ఈక్వేషన్ అవుతుంది అవునా? సో అలా. అండర్స్టూడ్. దిస్ ఇస్ అబౌట్ ఫార్మేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మీకు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? జస్ట్ టింగ్ అని కింద కీబోర్డ్ ఉంటుంది, కొట్టేయండి కామెంట్లో, నేను చూసి మీకు మళ్ళీ ఒకసారి లేకపోతే చెప్తా. లేకుంటే రివర్స్ కొట్టే నేను కాదు, క్లిక్ చేస్తే డబల్ ట్యాప్ చేసి వెనక్కి వచ్చేస్తాను. ఓకేనా? నా ఇంతకు మన ఫార్మేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చదువుకున్నా. నా దీనిపైన క్వశ్చన్ చేద్దాం, చిన్న క్వశ్చనే, బాగుంటుంది. అది ఎందుకు ఇంపార్టెంట్ దీంతో తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకు ఫార్మేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి వెళ్ళి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే, మనకు క్వశ్చన్ పెద్దగా ఇచ్చి దానిలో చిన్న ఈక్వేషన్ మన స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ చేయమంటారు అవునా? సో దాని ప్రకారం పోదు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏముంది? ఏ పర్సన్ వాంట్స్ టు బిల్డ్ ఏ హాల్ విత్ అన్ ఏరియా ఆఫ్ 650 meters square. ఓకేనా? దెన్ such that the length is 5 meters more than twice of its breadth. Okay, now form a quadratic equation. Okay, మనకు తెలుసు. ఓకే, క్వశ్చన్ మార్క్ పెట్టండి, మర్చిపోయిన క్వశ్చన్ మార్క్. నా ఇప్పుడు ఇక్కడ ఏమనుకుంటున్నాడు మనిషి? ఈ పిల్లోడు ఒక హాల్ కడదాం అనుకుంటున్నాడు. హాల్లో ఎంత ఉంది మనకు? గివెన్ రాసుకోవాలి. మనం ఫస్ట్ గివెన్ ఇక్కడ రాస్తున్నాం. గివెన్ ఏమి? ఫస్ట్ ఎప్పుడైనా కానీ సొల్యూషన్ కానీ ఆన్సర్ కానీ రాస్తున్నప్పుడు ఓకే, గివెన్ రాయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన గివెన్ రాస్తే దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది ఏమేమి క్వశ్చన్ ఇచ్చిండు. గివెన్ ఏముంది? ఏరియా ఇచ్చిండు. ఫస్ట్ ఏరియా ఏముంది? 650 meter square అవునా? తర్వాత ఏమన్నాడు? లెంత్ 5 more than twice of its breadth. అంటే ఏమి? మన ఇక్కడ బ్రెడ్త్ అనేది మనం ఎక్స్ అనుకున్నాం. బ్రెడ్త్ అనేది ఎక్స్ అనుకుంటున్నాం అవునా? సో బ్రెడ్త్ అనేది ఎక్స్ అనుకుంటున్నాం కాబట్టి లెంత్ ఏమవుతుంది? థ్రైస్ ఆఫ్ ఇట్స్ బ్రెడ్త్ ప్లస్ 5 more దెన్ థ్రైస్ ఆఫ్ ఇట్ బ్రెడ్త్ అన్నాడు కాబట్టి 3x + 5 అవునా? అర్థమైంది. ఇప్పుడు మనకి ఏరియా ఉంది, బ్రెడ్త్ ఉంది, లెంత్ ఉంది అవునా? మనం ఇక్కడ ఏం వాడతాం? లెంత్ బ్రెడ్త్ ఉంటే ఏం వాడతాం మనము? రెక్టాంగులర్ ఫామ్, ఏరియా రెక్టాంగులర్ ఫామ్ అవునా? సో అప్పుడు ఏమొస్తుంది మనకు? A = L × B అవునా? లెంత్ ఇంటూ బ్రెడ్త్. అప్పుడు ఏమవుతుంది? 3x + 5 × x అండర్స్టాండ్. ఏమవుతుంది? ఈక్వల్ టు ఏరియా ఎంత మనకు? 650 meters అవునా? సాను. సో ఇప్పుడు చేస్తే ఏమవుతుంది? 3x² + 5x = 650 అవునా? ఇప్పుడు ఏం చేద్దాం? 650 అవతల పంపుతాం, ఏరియా నుండి అవతల పంపుతాం. అప్పుడు ఏమవుతుంది? 3x² + 5x - 650 = 0. అండర్స్టూడ్? ఓకేనా? సో ఇక్కడ ఏమైంది? మనకు ఈక్వేషన్ ఫామ్ అయింది. ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు తెలుసుకున్నాం. సో ఇప్పుడు చెక్ చేస్తే ఫస్ట్ థింగ్ మనకేముంది? హైయెస్ట్ డిగ్రీ 2 ఉంది. ఓకే సార్. తర్వాత ఈక్వల్ టు 0 అవుతుందా? అవుతుంది సార్. అయిపోయి మనకు టైటిల్ ఏమి? హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉండాలి?
2 ఉండాలి, ఈక్వలింగ్ టు 0 అనాలా, ఈక్వల్ టు 0 ఉంటే అదేమవుతుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. అయినా రెండు వర్క్ అవుతున్నది ఇలా అవుతున్నాయి సార్. ఏమి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అయింది అండర్స్టూడ్. ఇది మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండర్స్టూడ్. ఇది మన ఫార్మేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి కొన్నిసార్లు, దీన్ని సాల్వ్ కూడా చేయమంటాడు, మనకు అంత పెద్ద మాట కాదు. అవే ముందు మాట్లాడుకునే ఫ్యాక్టరైజేషన్, కంప్లీటింగ్ యూజింగ్ ఆఫ్ స్క్వేర్ మెథడ్ అండ్ నేచర్ ఆఫ్ రూట్ బేసిస్ పైన మనం ఏమి మళ్ళీ దీన్ని సొల్యూషన్ ఫైండ్ చేస్తాం అవి. ఓకే, ఇది ఇంతే ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అడిగింది కాబట్టి ఇంతే. బట్ దీని సొల్యూషన్స్ అడిగిండు, ఒకవేళ ఎక్స్ ఎంత అడిగిండు అనుకో, అప్పుడు అవి 3 వస్తాయి కదా, అవి మనం బాగా మాట్లాడుకున్నాం అండర్స్టాండ్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్, అంటే ఇంతకుముందు ఈక్వేషన్స్ వచ్చినాయి, ఈక్వేషన్స్ ఎలా వచ్చి తెలిసిపోయింది సార్ మాకు. నా దాని ఆన్సర్స్ ఎక్స్ ఎలా ఫైండ్ చేయాలి తెలుసుకున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు ఎలా, ఫస్ట్ యూజింగ్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకేనా, చాలా మంది చాలా ఇష్టమైన టాపిక్ ఇన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అవునా, సో ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఏంటి సార్? సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్. అవునా, మిడిల్ టర్మ్ అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3x ని డివైడ్ చేస్తాం. అవునా, దట్ ఈస్ ఫ్యాక్టరైజేషన్. అవునా, సో ఇప్పుడు దాన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను నోట్ చేస్తాను, అర్థమైంది కదా ఏంటంటే స్ప్లిటింగ్ ఇన్ ద మిడిల్ టర్మ్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా డివైడ్ చేయాలి సార్? ఇప్పుడు అర్థమైంది సార్, డివైడ్ చేయగలం. 3 అక్కడ గుంచుతాం, ఇక్కడ గుంచుతాం, విడిగిపోతుంది అంటాం, అట్లా కాదు. లేకపోతే సాంసం గుంచుతాం, డివైడ్ అయిపోయినట్టు అంటారు, అలా కాదు. సో ఎలా? సో ఇక్కడ మనకి ఏముంది, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, దాని తర్వాత ఇదేముంది 10 ఉంది. అవునా, సో అంటే ఏమి, ఇక్కడ స్టాండర్డ్ ఫామ్ ప్రకారం పోతే ఏమవుతుంది, a ఇంటూ సి ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు, ఎంత వచ్చింది -10. అవునా, అంటే ఏమి, ఎంత వస్తుంది మనకు, ఎంత రావాలి ఇక్కడ? సో a ఇంటూ సి ఎంత రావాలి, -10 రావాలి. తర్వాత ఇది pq అనుకున్నాం, p అండ్ p ప్లస్ qs ఎంత రావాలి మనకి, ఎంత రావాలి, 3 రావాలి. ఇది -3 రావాలి. ఓకేనా, pqని ప్లేస్ చేస్తే -3 రావాలి, a ఇంటూ సి చేస్తే -10 రావాలి. అవునా, అలా ప్లాన్ చేయాలి. సో ఇప్పుడు -10ది మనం ఫ్యాక్టర్స్ రాసుకున్నాం. ఓకేనా, ఫ్యాక్టర్స్ ఎలా అంటే, ఫ్యాక్టర్స్ అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సేమ్ ఇది 2 ఇంటూ 5 ఈక్వల్స్ టు 10. అవునా, తర్వాత 5 ఇంటూ 2 ఈక్వల్స్ 10. తర్వాత 1 ఇంటూ 10 ఈక్వల్స్ 10 మైనస్ అంటే 1 ఇంటూ 10 ఈక్వల్స్ టు 10. ఓకే, ఇప్పుడు ఏమి ఇక్కడ ఒకదానికి మైనస్ పెడదాం, మైనస్ మైనస్ మైనస్, దీని ప్లస్ పెడదాం, మైనస్ దీనికి పెడదాం. ఓకే, అప్పుడు ఇవన్నీ ఏమవుతాయి, -10 అవుతాయి. ఇప్పుడు -2 ఇంటూ 5 ఎంత, -10. అవునా, అండ్ -5 ఇంటూ 2 ఎంత, 10. ఇవి చేస్తే మనం దీని మల్టిపుల్స్ ఏమి. అవునా, సో దీని మల్టిపుల్స్ లో ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి, మనకు -3ని ఫైండ్ చేయాలి. ప్లస్ చేస్తే ఏం కావాలి మనకు, -3 కావాలి. అవునా, సో ఇక్కడ చూస్తుంటే ఇది వర్క్ అవుతుంది. అవునా, -5 ప్లస్ 2 ఈక్వల్స్ ఎంత, -3. ఎందుకు సార్ అంటే మనకు పెద్ద నెంబర్కి మైనస్ ఉంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 5 - 2 ఎంత, -3. అవునా, సో అంటే ఏమి, అప్పుడు ఏమవుతుంది, ఇది ఏమవుతుంది, ఎలా డివైడ్ అవుతుంది, -5x గా మైనస్ ప్లస్ 2x గా డివైడ్ అవుతుందా? ఎస్ అను, ఇలా డివైడ్ అవుతుందా? సో అట్లా పోతే మనకి ఏమవుతుంది చూద్దాం. ఇప్పుడు ఏమవుతుంది, x² - 5x ప్లస్ 2x -10 ఈక్వల్స్ టు 0. అవునా, ఇప్పుడు దీన్ని ఇంకొంచెం గుంజుతాం. దీన్ని గుంజుతే ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తా. ఇప్పుడు నేను దీనికి ఎక్స్ కామన్ తీసి ఏమవుతుంది, x - 5 అవుతుందా? తర్వాత దీనిలోకి వెళ్ళి 2 కామన్ తీస్తా, 2 కామన్ తీస్తే x - 5 అవుతుందా? ఎస్ ఆర్ నో, ఈక్వల్ టు 0. అప్పుడు ఇదేమవుతుంది, x ప్లస్ 2 x - 5 ఈక్వల్ టు 0. అండర్స్టాండ్, అర్థమైందా? ఇక్కడ ఏమి, x ప్లస్ 2 x - 5 ఈక్వల్ టు 0. అవునా, ఇప్పుడు x కావాలి కదా సార్ మనకు అన్నప్పుడు, ఈక్వల్ టు 0 అన్నాం కాబట్టి x ప్లస్ 2 ఈక్వల్ టు 0 అండ్ x - 5 ఈక్వల్ టు 0. అవునా, సో అప్పుడు ఏమవుతుంది, x ఈక్వల్స్ టు -2 అవుతుంది అండ్ x ఈక్వల్స్ టు 5 అవుతుంది. అండర్స్టాండ్, అంటే ఏమి, దీని x సొల్యూషన్ అంటే x వాల్యూస్ ఏమి, -2 అండ్ 5. అర్థమైందా? దిస్ ద సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అంటే మనం ఇక్కడ మిడిల్ టర్మ్ డివైడ్ చేసి
ది ఫార్మాట్ లో చేస్తాం అవునా. ఈ ఫార్మాట్ చేస్తే మనకి డివైడ్ చేసిన తర్వాత మనం కామన్ తీసుకుంటాం కదా అవునా. ఇలా కామన్ తీసుకొని మనం ఆన్సర్ చేస్తే మనకు ఏమొస్తాయి, దాని సొల్యూషన్స్ వస్తాయి. అండర్స్టాండ్. వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ అవునా. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అదేమి, కంప్లీట్ స్క్వేర్ మెథడ్. అండర్స్టాండ్. Now we are talking about solution of a quadratic division by completing the square method. ఓకే. సో ఇప్పుడు ఈ మెనూ కార్డ్ లో కొంచెం స్పైసీగా ఉండే టాపిక్ ఏంటంటే ఇదే. ఎందుకు సార్ అంటే కొంచెం ఎలా ఉంటుందంటే చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది అవునా. సో కొంచెం కొంచెం స్టార్టింగ్ బాగానే అనిపిస్తుంది సార్, కొంచెం తినేటప్పుడు కొంచెం నార్మల్గా టేస్ట్ బాగుంది సార్, కారం ఎక్కలేదంటారు, కానీ తిన్న తర్వాత కొంతసేపటికి ఏమవుతుంది అంటే మండుతుంది. అలాంటి క్వశ్చన్ టాపిక్ ఇది. ఓకేనా. మ్యాక్సిమం ఇవి రావు, తక్కువ. వాడు ఇక హార్డ్ చెయ్యాలి పేపర్ అన్నప్పుడు ఇది గ్యారంటీ చెప్తాడు. వాడు ఒకవేళ మెన్షన్ చేసిండు బై డూయింగ్ స్క్వేర్ మెథడ్, కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ అన్నాడు, ఇంకా మీరు చచ్చినట్టే, మీరు చచ్చిపోయినట్టే. ఎందుకంటే ఇక్కడ చేసేటప్పుడు బాగానే అనిపిస్తుంది లాస్ట్ వరకు, తర్వాత పప్పుల కాలేసినట్టు అవునా. ఇప్పుడు చూడ ఎలా కాలేస్తారు మీరు కూడా. సో ఇప్పుడు ఇది ఈక్వేషన్ ఉంది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని మనం ఏం చేయాలంటే మనకు a ప్లస్ బి హోల్ స్క్వేర్ లేకపోతే a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే కంప్లీట్ స్క్వేర్స్ కదా ఇవి, ఇలా కన్వర్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అవునా. సో చేస్తున్నప్పుడు మనకి ఏమి ఇక్కడ క్వశ్చన్ ఏముంది, 2x² ప్లస్ ఎక్స్ మైనస్ 4 ఈక్వల్స్ టు 0 అని ఉంది అవునా. సో అలా పోయినాం అనుకో, 2x² మైనస్ ఎక్స్ సో ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ ఏమవుతుంది, ప్లస్ 4 అవుద్దా. సో ఈక్వేషన్ ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2x² ప్లస్ ఎక్స్ని ఎలా రాస్తా అంటే నేను 2√2x ఇంటూ 1/2√2గా రాస్తా ఈక్వల్ టు 4. సార్ ఏంది సార్ ఇది అని ఒక మైండ్లో తిరుగుతుందా, డౌట్ వస్తుంది గ్యారంటీ. ఎందుకు ఇక్కడ ఎక్స్ నుంచి ఇంత పెద్దగా వెళ్ళాయి సార్. సో ఇప్పుడు ఇంతకుముందు అన్న మనం ఏమి ఎలా ఫామ్ చేయాలనుకుంటాం, a ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇప్పుడు ప్లస్ ఉంది కాబట్టి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ చేయాలి. సో ఇప్పుడు ఎక్స్ అన్న అంటే ఇప్పుడు ఏమి మనకి ఎక్స్ ఏమిట్లో ఉంటుంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్ లో ఎక్స్ ఏమిలో ఉంటుంది, 2ab లో ఉంటుంది అవునా. సో దాని పరంగా వస్తే మనకి ఇది ఏమవుతుంది, 2ab లాగా రాదు. సో 2ab కాబట్టి ఇది a² ఓకే, నో ప్రాబ్లం. a² అంటే రూట్ తీసేసి ఏమవుతుంది మనకు a² కదా, ఏ రావాలంటే ఏమి, a² ఈక్వల్స్ టు 2x² అన్నప్పుడు ఏమవుతుంది, 2√2 అవుతుంది, మన √2 అవుతుందా, √2x అవుతుందా, √2x కదా ఏది మనకు అలా. ఇప్పుడు 2 ఇంటూ a √2x. ఇప్పుడు b ఎలా వచ్చేది సార్ అంటే ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్స్ ఎలా వస్తుంది, ఇది క్యాన్సిల్ చేసిన మనకు మిలిగేది ఎక్సే కదా మనకి ఇక్కడ. సో అలా దాని బేసిస్ పైన ఏం రాసిన 1/2√2గా రాసినాం ఈక్వల్ టు 4. అండర్స్టూడ్, అర్థమైందా. నా ఇది వచ్చింది సార్. నెక్స్ట్ 4. ఇప్పుడు నేను ఏం చేస్తా, మనకు a² వచ్చింది, 2ab వచ్చింది, మనకు కావాల్సింది ఏంటి, b². సో 2x² ప్లస్ 2√2x 1/2√2 ప్లస్ 1/2√2 హోల్ స్క్వేర్ అవునా, ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ యాడ్ చేసిన ఈక్వల్ టు 4 ప్లస్ 1/2√2 హోల్ స్క్వేర్. సార్ మళ్ళీ ఇదేంటి సార్ మళ్ళీ యాడ్ చేశారు మీరు అని అంటారు అవునా. ఎందుకు, ఎప్పుడైనా కానీ ఏ ఈక్వేషన్ లో కానీ యాడ్ కానీ సపరేట్ కానీ డివిజన్ కానీ మనం చేస్తున్నామంటే అవతల ఇతర చేయాలి. కాబట్టి మన పద్ధతి ఏంటి, అవతల ఇంత పుచ్చుకుని ఇతర ఇంత పుచ్చుకుని ఐడియా ఉందా, దాని బేస్ పైన అవతల ఎంత తెచ్చుకుని ఇతర ఎంత తెచ్చుకుంటా, అట్లా అవతల అయితే ఇచ్చేసినాం. ఇప్పుడు ఏమైంది, మొత్తం ఈక్వేషన్ ఫామ్ అయిందా, ఇదేమి a² ప్లస్ 2ab ప్లస్ b² అయిందా. ఇస్తాను దాని పరంగా పోతే మనకి ఏమొస్తుంది, మనకి ఇప్పుడు ఏమైంది మనకు √2x, తర్వాత b² ఏమి ప్లస్ 1/2√2 అవును హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 ప్లస్ 1/2√2 హోల్ స్క్వేర్ అవునా. ఇంకా నేను సాల్వ్ చేయాలి. ఓకే. సో ఇలా అండర్స్టాండ్, ఇది మనకు ఒక కుదికి వచ్చింది. ఇప్పటి నుంచి కన్ఫ్యూజన్ స్టార్ట్. సో ఇప్పుడు ఇక్కడ ఇదంతా వచ్చింది, 90% అందరు సాల్వ్ చేస్తారు. ఎందుకు, a ప్లస్ బి హోల్ స్క్వేర్ అన్నాడు కదా సారు, కార్తిక్ సారు, దాని పరంగా పోయిన మళ్ళీ లాస్ట్ స్క్వేర్లు వచ్చినాయి, అవి వచ్చినాయి అంటారు.
తర్వాత లాస్ట్ కొంతమంది ఇది కూడా సాల్వ్ చేసిన అనుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది మనకు √2x ప్లస్ 1/2√2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది మనకు 4 ప్లస్ ఏమవుతుంది స్క్వేర్ కాబట్టి స్క్వేర్ 2 స్క్వేర్ 4 √2 తీస్తే ఎంత 4 × 2 8 1/8 అవును. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసిన ఏమవుతుంది మనకు 2√x ప్లస్ 1/2√2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది మనం దీన్ని ఫ్రాక్షన్ సాల్వ్ చేస్తే 33/8. బాగుంది సార్, ఇంత ఈజీనే సార్, ఏం ప్రాబ్లం లేదు సార్ నాకు ఇప్పుడు బాగానే చేస్తా అనుకుంటున్నాం అవునా. సో ఇప్పుడు వచ్చి అసలైన కథ. ఇప్పుడు దీన్ని ఓకే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీరు, ఓకేనా. అప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు సేఫ్ అవుతారు మీరు. నా ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి కదా మనం, సాల్వ్ చేయాలా లేదా మనం దీన్ని. ఇప్పుడు ఇది తూర్పేస్తుందని, సో దీన్ని పెడదాం. సో √2x ప్లస్ 1/2√2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 33/8. బాగుంది సార్. 2√x బై 1/2 ఈక్వల్స్ టు 3/8 అవునా. ఇప్పుడు ఇది వచ్చేసింది సార్. ఇప్పుడు అసలు నేను కథ చెప్తాను. ఇప్పుడు ఇవి అక్కడిక్కడ అదును బదులు జరుగుతూ ఉంటాయి అవునా. ఇవి అర్థం కాలేదు, ఇప్పుడు మీకు చెప్తే కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇది ఏం చేస్తా, ఇక్కడ స్క్వేర్ రూటింగ్ చేస్తాం. స్క్వేర్ రూటింగ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది సార్ 2x ప్లస్ 1/2√2 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది ఓకేనా, ఈక్వల్ టు 33/8 హోల్ రూట్ అవునా. ఇది ఇలా వచ్చింది సార్. అప్పుడు ఏమవుతుంది √2x ప్లస్ 1/2√2 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √33/2√2. అర్థమైందా? రూట్ ఏం చేసా ప్లస్ ఆర్ మైనస్ వచ్చేసింది ఓకేనా. నా అక్కడ నుంచి ఇక్కడికి మార్చే సమయం వేళ అయ్యింది. ఇప్పుడు దాని కరెక్ట్ చూద్దాం ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇది ఉంది, ఇప్పుడు నేను ఏం చేసా దీని అవతల పంపుదాం. √33 డివైడెడ్ బై 2√2 మైనస్ ఏమవుతుంది 1/2√2 అవునా. ఇది వచ్చేసింది ఈక్వల్ టు ఏముంది √2x. ఇది అవుతుంది అయిపోయింది సార్. హ్యాపీనెస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, ఈ 2√2ని ఇటు పంపిస్తా. అప్పుడు ఏమవుతుంది x ఈక్వల్ టు √33/2√2 మైనస్ 1/2√2 మల్టిప్లై బై 1/√2 అవునా. మల్టిప్లై చేస్తే √2 అవుతుంది, √2 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది x ఈక్వల్స్ టు √33. ఇప్పుడు √2 కలిసి 4 అవుతుంది, 2 × 4 అవునా. ఏ ప్లస్ ఆర్ మైనస్ ఉంది గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఆర్ మైనస్ ఎక్కడ కూడా ఉంది మర్చిపోయినా, ప్లస్ ఆర్ మైనస్ 1/4 అవుతుంది అవునా. అంటే ఏమవుతుంది, ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఇప్పుడు రెండో ఎక్స్ అవును ఎప్పుడైనా కానీ, అప్పుడు 2 ఎక్స్ ఎప్పుడు వస్తాయి ఇక్కడ రాస్తున్నాం. x ఈక్వల్స్ టు ప్లస్ √33/4 మైనస్ 1/4 ఓకేనా. అండ్ x ఈక్వల్స్ టు మైనస్ √33/4 మైనస్ 1/4. అండర్స్టూడ్? ఇది మన కంప్లీటింగ్ ద స్క్వేర్ రూట్. ఇది మీరు మ్యాక్సిమం కన్ఫ్యూజ్ అవుతుంది అంటే ఇవి కన్వెన్షన్, అక్కడ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందా, ఇతను చదువు కంపేర్ రూట్ ఉంటుందా, అక్కడ నాకు తెలిసిన కాబట్టి మ్యాథ్స్ అందరి పిల్లలు ఈవెన్ నేను కొన్నిసార్లు కూడా డౌట్ పడతాను. అండర్స్టూడ్? దిస్ ఈస్ ద కంప్లీటింగ్ స్క్వేర్ రూట్. And next we are going to having the important topic which is nature of the root. Okay na? Go. So now ఇప్పుడు మనం ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకుంటున్నాం. ఓకే, స్వీట్ డిష్. ఓకేనా, మనం మొత్తం మెన్యూలో స్వీటెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద లవెస్ట్ థింగ్ నేచర్ ఆఫ్ ద రూట్స్. ఓకే, నేచర్ ఆఫ్ ద రూట్స్ లో మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి
క్వాడ్రేటిక్ ఫార్ములా. ఓకేనా, ఈ క్వాడ్రేటిక్ ఫార్ములా చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు? ఇది ఇక్కడ కాదు, ముందులో వస్తుంది, 11th లో వస్తుంది, 12th లో వస్తుంది. ఓకే, మళ్ళీ తర్వాత డిగ్రీకి అయినా వస్తుంది, బీటెక్ అయినా కూడా వస్తుంది. ఓకేనా, ఎందుకు? ఎప్పుడు నీ క్వాడ్రేటిక్ కంప్లీషన్ ఇవే ఫార్ములా వాడాలి, రూట్స్ కావాలి, సొల్యూషన్స్ కావాలంటే ఇవే వాడతాం 90%. ఓకే, సో దిస్ ఈస్ క్వాడ్రేటిక్ ఈక్వేషన్. అందరూ తెలిసింది మాట్లాడుకున్నాం. ఫస్ట్ టాపిక్ ఇది, లాస్ట్ టాపిక్. వా క్యాలింగ్ క్వాడ్రేటిక్ ఫార్ములా. ఇక్కడ మనకు ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే ఫామ్లో ఏబిసి ఉంటాయా, దీని కోఎఫిషియన్స్ యూజ్ చేసి మనం దీన్ని సాల్వ్ చేస్తాం. ఓకే, మనకు ఏబిసిల నుంచి ఇలా పెట్టేసి చేస్తే మనకు వచ్చేదే మనకేంది XY. అవునా, ఇప్పుడు ఇక్కడ మనము దీనిలో ఏం చేస్తారంటే ప్లస్ ఆర్ మైనస్ ఉందా, ప్లస్ ఆర్ మైనస్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే దీని రూట్స్ ఏమొస్తుంది అంటే ఆల్ఫా బీటాగా తీసుకుంటాం. ఆల్ఫా బీటా తీసుకుంటాం. సో దీన్ని సాల్వ్ చేయాలి కదా. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేసే ముందు ఈ రూట్లో ఉందా బి స్క్వేర్ మైనస్ 4AC ఈక్వల్ టు డి అంటాం. దీన్ని ఏమంటాం? డిటర్మినెంట్. ఓకే, డిటర్మినెంట్ అంటే డితో రిప్రజెంటేషన్ బి స్క్వేర్ మైనస్ 4AC. సో ఇప్పుడు ఏంది సార్ అంటే ఎప్పుడైనా ఏదైనా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో ఏబిసిలో వచ్చిన తర్వాత ఫస్ట్ ఇలా సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు డి అనేది గ్రేటర్ దెన్ 0నో, ఈక్వల్ టు 0నో, లెస్ దెన్ 0నో వస్తుంది. ఈ గ్రేటర్ దెన్ 0, లెస్ దెన్ 0, ఈక్వల్ టు 0 వచ్చేది మనకు నేచర్ ఆఫ్ ద రూట్స్. ఓకేనా, సో ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఫార్ములా అర్థమైందా? ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ ఉంటే ఆల్ఫా, ప్లస్ ఉంటే ఆల్ఫా, మైనస్ ఉంటే బీటా. ఓకేనా, నా ఇది రూట్స్ వచ్చు. ఇప్పుడు ఫస్ట్ దీన్ని చేసేది దీనికి పోదాం. ఓకే, సో మనం బి స్క్వేర్ మైనస్ 4AC చేసినాం. ఒక డిటర్మినెంట్ అంటే ఏమి, దీన్ని ఎలా వస్తుంది అంటే దీన్ని డి అనుకుంటాం. ఓకేనా, దీన్ని డి కూడా అనుకుంటాం. ఓకే, ఇప్పుడు ఒకవేళ డి ఈస్ గ్రేటర్ దెన్ 0 అంటే 0 కంటే పెద్ద ఉంది అంటే ఏమి, మనకు పాజిటివ్ నెంబర్స్ వచ్చినాయి బై. అప్పుడు ఏమవుతుంది? ఇది రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ అంటే ఏమి, రియల్ మనకు పాజిటివ్ నెంబర్స్ అంటే రియల్ నెంబర్స్ కదా మనకు కనిపిస్తాయి, ఇది యూజ్ చేస్తాం మనం. తర్వాత డి ఈస్ ఈక్వల్ టు 0 అంటే ఏమొస్తుంది? ఒక నెంబర్ వస్తుంది, రియల్ అండ్ ఈక్వల్ రూట్ అంటే మీ ఇక్కడ ఆల్ఫా బీటా అన్నామా, ఆల్ఫా బీటాలో మనకి ఏం వస్తుంది? సేమ్ వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ తర్వాత డి ఈస్ లెస్ దెన్ 0 అంటే 0 అంటే నెగిటివ్ నెంబర్స్ వస్తే ఇమాజినరీ ఆర్ అన్రియల్ అనుకుందాం. ఈజీ చెప్పాలంటే అన్రియల్ రూట్స్. ఓకే, అన్రియల్ రూట్స్ అంటే మైనస్ నెంబర్స్ వస్తాయి కదా, ఈ రూట్స్ వచ్చినట్టు అవి ఎలా ఫామ్ అవుతాయి? కౌంట్ కావు కదా. ఓకేనా, అలా. సో ఇది మన క్వాడ్రేటిక్. ఇప్పుడు ఇలా వచ్చేసి ఇప్పుడు దీని ప్రకారం ఎలా చేయాలి? ఇప్పుడు గ్రేటర్ దెన్ 0 వచ్చింది అనుకుందాం. గ్రేటర్ దెన్ 0 వస్తే ఇది మొత్తం ఈ ఫార్ములా మొత్తం వాడాల్సింది. ఒకవేళ ఈక్వల్ టు 0 వస్తే ఏం చేస్తామంటే -b/2a. ఎప్పుడు ఈక్వల్ టు 0 వస్తే. ఒకవేళ గ్రేటర్ దెన్ 0 వస్తే మొత్తం ఫార్ములా వాడేస్తాం. ఇప్పుడు లెస్ దెన్ 0 వచ్చింది. సారీ అప్పుడు సింబల్ అది రాంగ్. గ్రేటర్ దెన్ 0 వచ్చింది, లెస్ దెన్ 0 వచ్చిందంటే ఇప్పుడు ఒకవేళ ఇది వచ్చిందంటే మనకు చేసే అవసరం లేదు, ఇంకా అవి రియల్ ఫార్మే కావు అక్కడ. అట్లా అండర్స్టాండ్ ఇది. సో ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ ఎత్తుకుందాం, దాని ప్రకారం చేద్దాం. ఓకేనా, సో నా ఇప్పుడు మనకు ఏమి ఒక క్వశ్చన్ చేద్దాం అనుకుంటాం కదా, ఒక క్వశ్చన్ ఇదే. సో మనకు పక్కన ఫార్ములాస్ డి అంటే ఏమి, బి స్క్వేర్ మైనస్ 4AC మనం డిటర్మినెంట్ మాట్లాడుకున్నాం అదే. సో డి ఇస్ బి స్క్వేర్ అంటే ఫస్ట్ ఏం చేయాలి మనం ఇక్కడ? సో నా ఇప్పుడు మన క్వశ్చన్ అనుకున్నాం కదా, క్వశ్చన్ తీసుకున్నాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే డిటర్మినెంట్ ఫైండ్ చేద్దాం. దాన్ని బట్టి ఏం చేసి తెలుసుకోవచ్చు మనము, ఇది రియల్ రూట్స్ వస్తాయా లేదని తెలుసు. ఎందుకు? దానివల్ల ఏమవుతుంది అంటే మనకు ఆన్సర్ జెల్ అయిపోద్ది. అవును, అలా చూసుకుంటే ఇప్పుడు డిటర్మినెంట్ ఫైండ్ చేసి డి వచ్చిన వాల్యూ ఇక్కడ పెట్టాలి. ఓకే, సో డిటర్మినెంట్ ఫస్ట్ ఏ ఈక్వల్స్ ఎంత 9, బి ఈక్వల్స్ టు 7 అండ్ సి ఈక్వల్స్ టు -2. అవునా, సో ఇవి వచ్చేసి ఇప్పుడు తీసుకొని దీనిలో పెడతాం. దీనిలో పెడితే ఏమవుతుంది? బి స్క్వేర్ ఎంత 7 స్క్వేర్ -4 into 9 into -2. అవునా, సో ఎంత 49 ఎంత మొత్తం ప్లేస్తే మనకు +72 ఈక్వల్స్ ఎంత 120
1 అవునా. మొత్తం ఎంత వచ్చింది మనకి డి ఎంత 121 అంటే పాజిటివ్ నెంబర్ కాబట్టి గ్రేటర్ దెన్ 0 అంటే ఏమి దీనికి 2 రూట్స్ ఉంటాయి అండ్ రియల్ రూట్స్ అవునా. సో అప్పుడు ఏం చేస్తాం మొత్తం ఫార్ములా పెడదాం. ఇప్పుడు ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ 2db/2a కదా. సో ఎక్స్ ఈక్వల్స్ ఏమవుతుంది మైనస్ బి ఎంత -7 ప్లస్ ఆర్ మైనస్ √121/2 ఏ ఎంత 9 అవునా ఎస్ అను. సో దీన్ని సాల్వ్ చేద్దాం. -7 ప్లస్ ఆర్ మైనస్ ఎంత 121 11 స్క్వేర్ ఈక్వల్స్ 121 అవునా. గుర్తుకుంది ఐడియా ఉందా టేబుల్స్ లో. సో అప్పుడు ఏమవుతుంది 11/2 అంటే 2 9 18 అర్థమైందా. ఇది మనకు వచ్చేసింది అవునా ఎస్ అన్నా. సో ఇప్పుడు ఇది ప్లస్ ఆర్ మైనస్ లో ఉంది. ఇప్పుడు ప్లస్ ఆర్ మైనస్ నుంచి ఆల్ఫా బీటా ఇప్పుడు ఏమవుతుంది -7 ప్లస్ 11/18 ఎస్ అన్నా అండ్ -7 - 11 ఈక్వల్స్ టు 18 అవును. ఇంతకుముందు చెప్పిన ఆల్ఫా బీటా రూట్స్ అని. సో దాని ప్రకారం పోతే ఆల్ఫా ఏమి మనకు ఏమవుతుంది 4 అవుతుంది 4/18 బీటా ఏమవుతుంది మనకు 18/-18 క్యాన్సల్ చేస్తే 1 1 ఇదంత 9 2 ఆల్ఫా ఏమవుతుంది 2/9 అవుద్ది అండ్ బీటా ఏమవుద్ది మనకు -1 అవుద్ది అవునా ఎస్ ఆర్ నో. దీస్ ఆర్ ద రూట్స్ ఆర్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అండర్స్టూడ్. ఎనీ డౌట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద పై కామెంట్ సెక్షన్ కీబోర్డ్ నుంచి కొట్టండి. లేదా అంటే మీరు నన్ను మళ్ళీ చూడాలనుకుంటే కొంచెం డబల్ ట్యాప్ చేసుకుంటే ఇటు వస్తారు. డబల్ ట్యాప్ చేస్తే నేను ఇంటికి వచ్చేస్తా మళ్ళీ ఒకసారి చెప్తుంటా అక్కడ నుంచి రండి. ఓకే సో అర్థమైంది అనుకుంటున్నా. నేను త్వరలోనే మీకోసం దగ్గర ఉంది ఎగ్జామ్ కాబట్టి స్ట్రాటజీ కొంచెం చేద్దాం అనుకుంటున్నా. ఏదో ప్లాన్ చేస్తున్నా చేద్దాం దాన్ని కూడా. అండ్ నెక్స్ట్ మీకు ఇలానే వస్తుంటాయి. ఇంక్లూడింగ్ దట్ ఐ వాంట్ నో దట్ యూ వాంట్ ఏ ఫిజికల్ సైన్స్ క్లాసెస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఐ విల్ నో అబౌట్ దట్. అండర్స్టాండ్ నా క్వాలిటీకి అర్థమైంది. సో లైక్ కొట్టండి. బట్టి ఎట్లా కొట్టాలంటే పెన్సిల్ ఉంది పెన్తో కూర్చుంటే బొర్ర వాడాలి ఫోన్కి లేదా ఏ దాంతో దాన్ని బొర్ర వాడాలి అట్లా కొట్టండి. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టండి అండ్ రెడ్ నుంచి గ్రీన్ కావాలి గ్రే అంటే గ్రే కావాలి ఓకేనా. సో గుడ్ థింగ్ గంట కొట్టి పెట్టుకోండి లేకుంటే నేను మర్చిపోతాను ఓకేనా. సో గంట కొట్టండి ప్లీజ్. బాయ్.